హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. ఈరోజు పావు బాజీ ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి నేను పావు బాజీ శాండ్విచ్ చేశా కదా, ఇప్పుడు లూజ్గా కర్రీ చేసుకొని ఎలా చేయాలో చూద్దాం. మనం ఒక గంట ముందు ఎండు బఠానీ నానబెట్టుకున్నానండి నేను. మీకు పచ్చి బఠానీ దొరికితే పచ్చి బఠానీ డైరెక్ట్ వేసుకోవచ్చు. ఒక 4 hours నానబెట్టండి అవి పచ్చి బఠానీ. దానికి క్యారెట్, నేను ఆలు, బీట్రూట్, టమాటాలు కట్ చేసుకున్నాను. ఒక 2 ఆలు, ఒక క్యారెట్, ఒక బీట్రూట్ చిన్నవి కట్ చేసుకున్నానండి. ఒక 4-5 మెంబర్స్కి వచ్చేటట్టు చేస్తున్నాను నేను. పావులు దొరుకుతాయి బయట. మనకి పావులు దొరకకపోయినా బ్రెడ్ అయినా మంచిగా పనిచేస్తుంది నాకు తెలిసి. బ్రెడ్ కూడా తినొచ్చు దీంట్లో, బాగుంటుందండి. ఇది కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవడమే మనం. కుక్కర్ పెట్టేసి 4 విజిల్స్, 3 కానీ 4 కానీ విజిల్స్ రానివ్వండి. ఈ విజిల్స్ వచ్చాక తీసి మూత తీసుకొని అది మనం ఇంకా వెనుపుకోవటమే. దాన్ని పప్పు గుత్తితో దాన్ని గట్టిగా మొత్తం స్మాష్ చేసుకోవాలి మెత్తగా అయిన తర్వాత తీసి మనం కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది పక్కన పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని చేసుకోండి. కళాయి పెట్టి కొంచెం నెయ్యి వేయండి. బటర్ ఉంటే బటర్తో చేసుకోండి. నాకు నెయ్యితో చేద్దామని, ఒకసారి బటర్తో చేస్తున్నా కదా అని నెయ్యితో కూడా చూపిద్దామని చేస్తున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఒక గుప్పెడు వెల్లుల్లి దంచేసుకోండి. ఉల్లిపాయ ఒకటి, పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. సన్నగా దరుక్కొని వేసుకోవాలి. అది కొన్ని ఏమో మనం పక్కన ఉంచుకోవటానికి తినేప్పుడు బాగుంటాయి. కూర పావు పెట్టుకొని తినేప్పుడు ఈ కొన్ని ఉల్లిపాయలు కూడా పెట్టుకుంటే బాగుంటాయి. అవి వేగిన తర్వాత క్యాప్సికమ్, ఒక ఫుల్ క్యాప్సికమ్ తీసుకోండి. ఈ కొంచెం ఉప్పు వేస్తే వేగుద్దంట కదా, ఉప్పు పసుపు వేసుకోండి. కొంచెం అల్లం, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. అది ఒకసారి కళాయిలో చేసా కదా, అందుకని ఇట్లా కూడా చేస్తే ఈజీగా అయిపోద్ది. ఒక 1/2 అవర్లోనే నేను పెట్టానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అని చెప్పా కదా, అదే వేసాక అవి మగ్గిన తర్వాత క్యాప్సికమ్, ఫుల్ క్యాప్సికమ్ వేసుకున్నాను నేను. చిన్నదే, పెద్దది కాదు. కొంచెం కారం, ఆల్రెడీ మసాలాలు వేస్తాంగా అందుకని. క్యాప్సికమ్ కూడా కొంచెం ఘాటు ఉంటుందిగా, కొంచెం ఘాటు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. మాకైతే సరిపోతుందని వేసాను. దీన్ని కూడా కొంచెం స్మాష్ చేసుకోవాలండి మెత్తగా అయిన తర్వాత అది పోసేసుకోవటమే. ఇంకా ఉడికిచ్చిన మిశ్రమం ఉందిగా అది మొత్తం పోసేసుకోవాలి దీంట్లో. బీట్రూట్ ఎందుకంటే వేసింది కలర్ వస్తుంది మంచిగా. కలరు అవి వేసుకోక్కర్లా మనం. ఇంకా ఈ బీట్రూట్ వేస్తే బాగుంటుంది కూడా, టేస్ట్ బాగుంటుంది మనకి, హెల్దీ బాగుంటుంది. గరం మసాలా వేసుకున్నాను. చాట్ మసాలా, పావుబాజీ మసాలా వేయండి. చాట్ మసాలా కాదు, పావుబాజీ మసాలా వేయండి. వేస్తే పావుబాజీ టేస్ట్ వస్తుంది అన్నమాట. చాట్ మసాలా అది లేకపోయినా చాట్ మసాలా తినాలన్నా చాట్ మసాలా కూడా వాడుకోవచ్చు దీనికి. కానీ నేను పావుబాజీ మసాలా వాడాను. ఉప్పు చూసుకుందాం ఇప్పుడు. దాన్ని బట్టి ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఘాటు సరిపోదు కానీ ఉప్పు సరిపోలేదు. 1 స్పూన్ వేసాను, అది సరిపోయింది. ఇంకా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకొని పావులు కొంచెం కట్ చేసుకొని అది నెయ్యి వేసుకొని మళ్ళీ కాల్చుకోవటమేనండి. 2 పావులు తీసుకొని కరెక్ట్గా కోసి మధ్యలో నెయ్యి వేసి చేసుకోవటం అండి. 1/2 అవర్లో పిల్లలు ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్కి శుభ్రంగా స్నాక్ లాగా తినొచ్చు, రాత్రిపూట టిఫిన్ లాగా తినొచ్చు. టిఫిన్ లాగా తినొచ్చు అనమాట. రాత్రిపూట కూడా తినొచ్చు. ఎప్పుడైనా మనకి ఇంట్లో చేసుకున్నాయి కదా, బాగుంటాయి. మనకి తినటానికి అనుకూలంగా మంచిగా కడుపు నిండుద్ది. ఊరికనే ఫుల్ అయిపోతుంది అనమాట. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎన్ని కావాలంటే అన్ని వేయించుకోవటం. అట్లా వేయించుకొని తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి వేయించుకొని తీసి పెట్టుకోవటమే. కావాలంటే కొంచెం ఎర్రగా కూడా వేయించవచ్చు. నేను కొంచెం ఎర్రగా వేయించుతానులేండి. అటు తిప్పి ఇటు తిప్పి వేయించుతాను అనమాట. ఇంకా అంతా అయిపోయింది, రెడీ అవుతుంది. ఇంకా అట్లా కాలాలండి. కాలితేనే టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే పావుబాజీకి. అది కాలంది పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. పావుబాజీ రెడీ అయిందండి. పావుబాజీ పావులు కర్రీ, కొన్ని ఇవి ఉల్లిపాయలు వేసాను. నిమ్మరసం కూడా పిండితే బాగుంటాయండి, టేస్ట్ చేద్దాం. నేను నిమ్మరసం పిండలేదు, కొంచెం జలుబులుగా ఉన్నాయి కానీ అన్నట్టు పిండలేదన్నమాట. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. నచ్చితే లైక్ ఇవ్వండి, వీడియోస్ చూడండి. కూర దాంట్లో పెట్టుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే స్వర్గానికి వెత్తిడు అంటారే, ఇప్పుడు చెప్తుంటేనే తినాలనిపిస్తుంది. అట్లుందనమాట. సూపర్ అండి, సూపర్. బాయ్.